హలో గాయ్స్, వెరీ గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ సండే. సో ఈ వ్లాగ్ వచ్చేసి నేను మమ్మీ దగ్గరికి వెళ్ళిన రోజులలో ఒక రోజు అయితే షాపింగ్కి వెళ్ళాను అనమాట. సో ఆ షాపింగ్ వ్లాగ్ ఇది. నేను మా చెల్లి కలిసి సికింద్రాబాద్ అయితే వెళ్ళాము. సో ఏమన్నా చిన్న చిన్న ఇయర్ రింగ్స్ అలాంటివి చూద్దామని అయితే వెళ్ళాము. ఇక్కడైతే ఒక స్ట్రీట్ షాపింగ్ అనమాట మొత్తం. ఇంకా చాలామందికి తెలిసే ఉంటుంది కదా. సో ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే సూపర్బ్గా ఉంది అసలు నిజంగా చెప్పాలంటే. అంటే సైజెస్ బట్టి ప్రైజెస్ అనమాట. బట్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. మనం ఆన్లైన్లో చూసేదానికంటే కూడా చాలా తక్కువ ప్రైజెస్కే ఇస్తున్నారనమాట. అంటే చెప్పడం వాళ్ళు ఎక్కువనే చెప్తారు ప్రైస్, మనం బార్గెన్ చేయాలి. సో ఎంత బాగా బార్గెనింగ్ స్కిల్స్ ఉంటే అంత బాగా కొనుక్కోవచ్చు అనమాట ఇక్కడైతే కలెక్షన్స్ చాలానే ఉన్నాయి. ఇయర్ రింగ్స్, నెక్ చైన్స్, వడ్డానాలు, బ్యాంగిల్స్ ఇలా అన్నీ ఉన్నాయన్నమాట. సో మా చెల్లి అయితే ఇక్కడ చూస్తుంది. మేమైతే చాలా సెట్సే చూసాము. సో ఎందుకు చూస్తున్నామంటే జస్ట్ నార్మల్గానే చూస్తున్నాము. సో ఎప్పుడన్నా యూజ్ అవుతాయి కదా ఫెస్టివల్స్కి కానీ లేదంటే మ్యారేజెస్కి అక్కడ చూసినప్పుడు అని. సో ఇక్కడ రైట్ సైడ్లో వచ్చేసి ఇంకొక షాప్ ఉందన్నమాట. సో ఇదంతా శారీస్ షాప్. సో స్టార్టింగ్ ప్రైజెస్ 300 నుంచే శారీస్ దొరుకుతున్నాయి. 300 శారీస్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. దాంట్లో చాలా హ్యూజ్ కలెక్షన్ కూడా ఉందన్నమాట. సో ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే ఇక్కడికి వెళ్ళిపోవచ్చు. చాలా అఫోర్డబుల్గా ఉంటుంది. సో ఇక్కడ మా చెల్లి అయితే ఇయర్ రింగ్స్ చూస్తుంది. నాకైతే దీంట్లో పైన గ్రీన్ కలర్ కనిపిస్తున్నాయి కదా, సో ఆ సెట్ అయితే చాలా నచ్చింది. బట్ నేనైతే తీసుకోలేదు, ఎందుకంటే నా ఫేస్కి అంత పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ సెట్ అవ్వని చెప్పేసి. సో పక్కనే ఇంకొక స్టాల్ ఉందన్నమాట. సో 2 స్టాల్స్ ఒకరివే. సో ఇక్కడైతే చాలా ఇయర్ రింగ్స్ ఉన్నాయి ఇక్కడ కూడా. అండ్ ఇక్కడ నెయిల్ పాలిషెస్ ఇంకా హెయిర్ యాక్సెసరీస్ కూడా చాలానే ఉన్నాయి కలెక్షన్ అయితే. అండ్ ప్రైస్ కూడా చాలా అఫోర్డబుల్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మేమైతే ఈ చూపించిన సెట్స్ అన్నీ చూసామన్నమాట. కొన్ని అయితే ట్రయల్ కూడా వేసాము, చూడండి మీరే. ఈ గ్రీన్ కలర్ది అయితే ఇది వచ్చేసి 750 800 చెప్పారు ఆయన. సో ఇదైతే మనము బార్గెన్ చేసిన తర్వాత ఒక 500 450 400కి అడగొచ్చు. అండ్ ఈ లాంగ్ చైన్ వచ్చేసి ఇది మొత్తం సెట్ అనమాట. అంటే ఇయర్ రింగ్స్, చైన్, పాపడ్ బిళ్ళ అలా అన్నీ వస్తాయి. అండ్ ఇది వచ్చేసి జస్ట్ చోకర్ లాగా అనమాట. సో మెరూన్ కలర్ బీడ్స్తో వచ్చింది. ఇది కూడా అతను 800 అలా చెప్పాడు. బట్ బార్గెన్ చేస్తే మనము తీసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. ఇయర్ రింగ్స్ అయితే చాలా అంటే చాలా క్యూట్గా ఇచ్చారు. వీటికి అన్నీ ఇప్పుడు బుట్టాసే కదా వచ్చేది. సో చాలా బాగున్నాయి. నేను చెప్పిన సెట్ ఉంది కదా, సో ఇదే అనమాట సెట్. ఇది వచ్చేసి అతను 2000 చెప్పాడు. సో ఇది రీజనబులా కాదా మీరే కింద కమెంట్ చేసేయండి. అంటే బయట ఆన్లైన్లో చూస్తే ఇంకా చాలా ఎక్కువ ప్రైజే పడుతుంది. అండ్ ఈ వడ్డానం వచ్చేసి ఇది ఏమంటారు మహాలక్ష్మి ఉంది కదా, సో అది వచ్చింది కాబట్టి 350 అనమాట. లేదు ప్లెయిన్గా కావాలనుకుంటే అలా కూడా ఉన్నాయి. అవి 300 పడతాయి అనమాట. సో ఇక్కడైతే మొత్తం తిరిగేసాము. అక్కడ షాప్స్ అన్నీ తిరిగేస్తూ ఉన్నామన్నమాట. అక్కడ చూసిన తర్వాత ఇంకా మనం వెళ్ళే కొద్దీ షాప్స్ కనిపిస్తూనే ఉంటాయి. చూసారు అక్కడ 250కి కుర్తా సెట్ అనమాట, కుర్తా అండ్ ప్యాంట్. అండ్ నెక్స్ట్ అలా ముందుకు వెళ్తూ ఉన్నాము. సో ఇక్కడ ఏంటంటే మంచి విషయం ఏంటంటే మనము బార్గెన్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నార్మల్గా మాల్స్కి అలా వెళ్తే మనం బార్గెన్ చేయలేము కదా, కానీ ఇక్కడైతే మంచిగా బార్గెన్ చేసుకొని తక్కువ ప్రైజెస్కే తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము ఒక ఇయర్ రింగ్స్ షాప్లోకి అయితే వచ్చేసాము. సో ఇక్కడైతే క్లిప్స్, హెయిర్ యాక్సెసరీస్, ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, చైన్స్, నల్ల పూసలు ఇలా అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ హ్యూజ్ వెరైటీ ఆఫ్ ఇయర్ రింగ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. సో ఇలా డిస్ప్లే చేసి పెట్టారనమాట. ఇది ఇంకా చాలా బాగుంది, ఎందుకంటే బాక్స్లో ఉన్నవైతే మనం తీసి చూసుకోవాల్సి వస్తుంది. బట్ ఇక్కడైతే అలా డిస్ప్లే చేయడం వల్ల ఏంటంటే మనం ఈజీగా చూసుకోవచ్చు అనమాట. చాలా బాగున్నాయి. అండ్ ఇటు సైడ్ ఇక్కడ చూసారు కదా నెయిల్ పాలిషెస్ కూడా ఉన్నాయి. అండ్ అక్కడైతే లేస్ అనమాట. ఇప్పుడు శారీస్కి లేస్ వేసుకుంటారు కదా, సో అలాంటి లేజెస్ అనమాట. వెస్ట్రన్ టాప్స్ మీదకి, ట్రెడిషనల్ డ్రెస్సెస్ మీదకి ఇలా చాలా రకాల ఇయర్ రింగ్స్ అయితే ఇక్కడ చాలా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ అనమాట. వన్ టైం యూస్కి లేదంటే పెద్ద పెద్ద ఫంక్షన్స్కి ఒకసారి పెట్టుకుంటాం కదా, సో అలాంటప్పుడైతే ఇలాంటి మార్కెట్స్కి వెళ్ళిపోతే తక్కువ ప్రైజెస్లో తీసుకోవచ్చు. అండ్ ఎక్కువ షాపింగ్ చేసామన్న తృప్తి కూడా మనకు ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి షాపింగ్ చేస్తే బయటకు వచ్చేసాము. అలా వెళ్తూ ఉండగా ఇక్కడైతే ఒక బండి మీద కప్స్, గ్లాసెస్ అవి ఉంటాయి కదా, టీ కప్స్, అవన్నీ అయితే అమ్ముతున్నారు. అండ్ ఈ టీ పాట్ చూసారా, ఈ టీ పాట్ అయితే 500 చెప్పారనమాట. బట్ మనం బార్గెన్ చేస్తే తక్కువకే ఇస్తారు ఇంకా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చాలా రకాల కప్స్ ఉన్నాయి, టీ కప్స్. వైట్ కలర్, బ్లూ కలర్, ఏ కలర్లో కావాలంటే ఆ కలర్లో దొరికిస్తున్నాయి. అండ్ చిన్న సైజు, పెద్ద సైజు అలా సైజెస్ వైజ్ కూడా తీసుకోవచ్చు అనమాట. అండ్ 2024 న్యూ ఇయర్ కదా, న్యూ ఇయర్ కప్స్ కావాలంటే న్యూ ఇయర్ కప్స్ కూడా ఉన్నాయి ఇక్కడ.
అండ్ ఇదైతే నెక్స్ట్ చాలా తిరిగేసాం కాబట్టి ఆ రోజు చాలా ఎండ కూడా ఉంది. అండ్ ఫైనల్గా అయితే ఇక్కడ ఒక షుగర్ కేన్ జ్యూస్ అయితే కనిపించింది అనమాట. సో షుగర్ కేన్ జ్యూస్ తాగుదామని ఆగేసాం నేను చెల్లి. ఇంకా ఎదురుగా ఒక షాప్ ఉంది. సో టైం వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి జస్ట్ అలా ఒక లుక్ అయితే వేసేసాము. అండ్ ఇక్కడైతే మా చెల్లి షుగర్ కేన్ జ్యూస్ కోసం అయితే వెయిట్ చేస్తుంది. అండ్ ఈ శారీ చూసారా, బ్లాక్ అండ్ వైట్ శారీ, ఇదైతే 500 చెప్పాడు. ప్యూర్ జార్జెట్ అనమాట. అతను సరే 500 చెప్పాడు కదా వద్దులే అనుకుంటుంటే మళ్ళీ పిలిచి లేదా, సో మనం ఇంకా కొంచెం బార్గెన్ చేస్తే 250కి 200కి కూడా ఇచ్చేస్తారనమాట. శారీ మాత్రం చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక షాప్ దగ్గర ఆగాము. ఇక్కడ ఏంటంటే శారీ మీద 12 షేడ్స్ ఉంటాయి కదా, స్టోన్స్, గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ స్టోన్స్ తోటి అయితే వర్క్ వచ్చింది. చాలా బాగుంది అనమాట ఆ శారీ. సో చూడగానే అట్రాక్ట్ చేసింది. అందుకనే నేను మా చెల్లి అయితే షాప్లోకి దూరిపోయాము. ఇక్కడ మా చెల్లి అయితే ప్రైస్ అడుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ అలా వెనక్కి వచ్చేసాము. వెనక్కి వస్తే సెల్లార్లో ఈ షాప్ ఉందన్నమాట ఒకటి. ఇక్కడైతే హ్యూజ్ కలెక్షన్ ఉంది నిజంగా, చాలా అంటే చాలా అఫోర్డబుల్ రేట్. అన్నీ ఉన్నాయన్నమాట. లైక్ వెస్ట్రన్ టాప్స్ ఉన్నాయి, నైట్ ప్యాంట్స్ ఉన్నాయి, డ్రెస్ సెట్ ఉన్నాయి, అండ్ నార్మల్ టాప్స్ ఉన్నాయి. ఇలా చాలా రకాలైతే ఉన్నాయన్నమాట. ఇక్కడ చాలా బాగుంది షాప్ కూడా. అండ్ ఇంకా వెస్ట్రన్ ఫ్రాక్స్ ఉంటాయి కదా, 1 పీస్ 200 అలా, చాలా అంటే చాలా బాగున్నాయి డ్రెస్సెస్ అయితే. ఇంకా ఇక్కడ చూసారంటే మీరు నైట్ ప్యాంట్స్ 150 రూపీస్కి ఒక నైట్ ప్యాంట్ అనమాట. అండ్ 250 రూపీస్కి ఒక కుర్తా, 300 రూపీస్ కుర్తాస్, 500 రూపీస్ కుర్తాస్, 600 రూపీస్ కుర్తాస్, ఇలా అన్ని బోర్డ్స్ అయితే పెట్టేశారు. ఫిక్స్డ్ ప్రైజెస్ అంట. సో ఆల్రెడీ తక్కువకే ఇస్తున్నారు కాబట్టి మనం అక్కడ బార్గెన్ చేయడానికి కూడా ఏమి ఉండదని నేను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసారా జీన్స్ అనమాట. జీన్స్ వచ్చేసి 400 అంట. సో జీన్స్ కూడా చాలా బాగున్నాయి కలెక్షన్. అండ్ ఇక్కడైతే మా చెల్లి స్వెట్ షర్ట్స్ చూస్తుంది. స్వెట్ షర్ట్స్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. ఇక్కడ 150 రూపీస్కే అనమాట ఒక్క స్వెట్ షర్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వెనకాల చూసారు కదా డిస్ప్లే చేస్తున్నారు లెగ్గిన్ టాప్స్, అవన్నీ కూడా 150 రూపీస్ అనమాట. 150 రూపీస్, 250 రూపీస్ ఇలా ఉన్నాయి ప్రైజెస్. బట్ చాలా అంటే చాలా అఫోర్డబుల్. నాకైతే ఒక టాప్ అయితే, ఇక్కడ టాప్ అనకూడదు అని డ్రెస్ అనమాట. ఇది వచ్చేసి మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మిర్రర్ ఉందంటే వదలం కదా. సో మిర్రర్లో అయితే ఒకసారి చూసేసుకుందాం. ఎస్, బాగున్నావా? యా, బాగున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్లాక్ కలర్ డ్రెస్ కనిపిస్తుంది కదా ఈ లాస్ట్లో, అది 600 రూపీస్ అనమాట. 1 పీస్ లాగా చాలా అంటే చాలా బాగుంది. ఎవరైనా ఫ్రెండ్స్ తోటి బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు అయితే చాలా బాగుంటుంది. అండ్ అదే బ్లాక్ కలర్లో పక్కన మెరూన్ కలర్ అనమాట. సో నెక్స్ట్ అలా బయటికి రాగానే ఇక్కడ ఇంకొక షాప్ కనిపిస్తుంది అనమాట. అందరికీ తెలిసే ఉంటుంది కదా, లైక్ పాలికా బజార్ అని, సికింద్రాబాద్ ఫేమస్ బజార్ అనమాట. ఇదేంటంటే సెలార్లో ఉంటుంది. మొత్తం చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షాప్స్ ఉంటాయి. సో స్టార్టింగే ఒక బ్యాగ్ షాప్తో స్టార్ట్ అవుతుంది అనమాట. 2 ఎంట్రీస్ ఉంటాయి దీనికి. మేమైతే ఫస్ట్ ఎంట్రీ నుంచి అయితే లోపలికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడైతే ఫస్ట్ బ్యాగ్స్ షాప్ ఉంది. బ్యాగ్స్ ఆల్రెడీ మా దగ్గర ఉన్నాయి కాబట్టి మేము వాటి వైపు కూడా చూడలేదన్నమాట, డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడైతే సూట్ కేసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. బ్యాగ్స్ అండ్ ట్రావెల్ బ్యాగ్స్ అలాంటివి కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దాని పక్కనే ఒక చెప్పుల షాప్ కూడా ఉంటుంది. దాంట్లో చెప్పులు అయితే చాలా రీజనబుల్గా ఉంటాయి అండ్ స్టైలిష్గా కూడా ఉంటాయి. మేము వెళ్ళింది మార్నింగే కాబట్టి ఇంకా కొన్ని షాప్స్ అయితే ఓపెన్ అవ్వలేదు. బట్ కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యారంటే, అంటే ఆఫ్టర్నూన్లో స్టార్ట్ అయితే షాప్స్ అన్నీ ఓపెన్ అవుతాయి కాబట్టి ఇంకా చూడడానికి చాలా ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి స్వెట్ షర్ట్ అనమాట. స్వెట్ షర్ట్స్ 200 రూపీస్. సో మేము అలా ఇంకా ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఇటు లెఫ్ట్ అండ్ రైట్ 2 సైడ్స్లో కూడా షాప్స్ అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. వెస్ట్రన్ డ్రెస్సెస్ కానివ్వండి, లేదంటే ట్రెడిషనల్ అవుట్ఫిట్స్కి. చూసారా ఇక్కడ చాలా బాగున్నాయి డ్రెస్సెస్ సెట్ అనమాట అవి. అండ్ ఇక్కడ వచ్చేసి చికెన్ కర్రీ కుర్తీ చూసారా, పింక్ కలర్ది, సూపర్బ్ ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్రాప్ టాప్ లెహెంగాస్, అలా చాలా కలెక్షనే ఉంది. అండ్ ఇంకా చూసేసిన తర్వాత నేను చెల్లి అయితే కిందకి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ ఏంటంటే చాలా అంటే చాలా గల్లీలాగా ఉంటుందన్నమాట. కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. బట్ స్టిల్ వీ క్యాన్ మేనేజ్ అనమాట. నేనైతే ఈ పాలిక బజార్లో ఒక జీన్స్ అయితే తీసుకున్నాను, బ్రౌన్ కలర్ జీన్స్. అండ్ నెక్స్ట్ అయితే మా షాపింగ్ ముగిసిపోయింది. సో బస్ కోసం వెయిట్ చేద్దాం అనుకున్నాము. బట్ అప్పటికి చాలా ఆకలిస్తుంది అనమాట. సో ఇంకా ఆటోలో అయితే మేము స్టార్ట్ అయిపోయాము, నేను చెల్లి. సగం దూరం వరకు వెళ్ళేసరికి మా డాడీ అయితే చెప్పారనమాట, నేను పికప్ చేసుకుంటాను అని చెప్పేసి. ఇంకా నేను డాడీ చెల్లి కలిసి ఇంటికైతే బయలుదేరాము. ఈరోజు తిరిగిన తిరుగుడికి కాళ్ళంతా ఫుల్ నొప్పులు అనమాట. చాలా అంటే చాలా కాళ్ళ నొప్పులు వచ్చాయి. ఆ రోజు ఏముండదు, నెక్స్ట్ డేకి చూపిస్తుంది అనమాట ఎఫెక్ట్. బట్ చాలా రోజుల తర్వాత ఇలా షాపింగ్కి అయితే వెళ్ళాను ఒక్కదాన్ని. సో కొంచెం హ్యాపీగానే అనిపించింది. అండ్ నెక్స్ట్ అయితే చాలా అంటే చాలా షాపింగ్ కూడా చేసాము. ఏమేమి చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్